ఓకే సార్. ఓకే. మొదటిగా నాకు ఈ విధంగా మీ అందరి ఎదుట ఇంట్లోనే కూర్చుని చక్కగా మీ అందరినీ దర్శించుకుంటూ మీ అందరికి నాకు తెలిసిన కొద్ది విషయాలు అందరికీ కూడా పంచాలని. ఎందుకంటే ఆ రోజు గౌతమ్ బుద్ధుడు కూడా ఇదే చెప్పారు. నాకు ఎన్లైటన్ అయ్యారైన ఎన్లైటన్ అయ్యాక నాకు అందిన ఆ జ్ఞానం అందరికీ పంచడమే నా ధ్యేయం అని అనుకుని ఫస్ట్ ని వాళ్ళ గురువు గారిని చూసుకున్నారు. అప్పటికే థర్డ్ ఐ మాస్టర్ కదా, దివ్య దృష్టితో చూస్తే వాళ్ళు బాడీ వెకెట్ చేశారు. ఆవిడ లేరు. ఆ తర్వాత మరి నెక్స్ట్ ఎవరు అంటే నా దగ్గర కొంతకాలం శిష్యులు ఉన్నారు, 5 శిష్యులు. వాళ్ళు ఎక్కడున్నారు అని మళ్ళీ దివ్య దృష్టిలో చూసేసరికి వారణాసిలో ఉన్నారు. వారణాసిలో 200 కిలోమీటర్లు బుద్ధగయ నుంచి అక్కడికి. సో ముందు ఫస్ట్ ని అక్కడికి నడకే కదా అప్పుడు. వెళ్ళేసరికి అక్కడ 5 శిష్యులకి ఫస్ట్ ప్రబోధం చేశారు. అదే నాకు చాలా ఇష్టమైంది. మొదటి ప్రబోధం 5 శిష్యులు వారణాసిలో. మరి వారణాసి కాదు, సారీ, సారనాథ్. సారనాథ్ ఎక్కడ లేదు, పక్కనే. వారణాసి పక్కనే ఉంటుంది. వారణాసి అందరూ వెళ్తూ ఉంటారు కానీ నేను సజెస్ట్ చేసేది సారనాథ్ లో బుద్ధుడు చాలా గొప్ప ఉంటుంది. విషయం ఏంటంటే మనకి ఏదైతే తెలుసునో అది అందరికీ పంచడం అనేది మన సార్ మనకి చెప్పింది. అందుకనే అందరూ కూడా ఎంత ఉంటే అంత ఏబిసి డిఈఎఫ్ డి దగ్గరికి వచ్చేటప్పటికి కింద ఏబి వాళ్ళకి చెప్పొచ్చు కదా. అంచేత ఎక్కడ నాకు ఇంత వచ్చును అంత వచ్చును కాదు, మీకన్నా రాని వాళ్ళకి ఇది పంచడం అనేది ఆ, మనం మనం పాటిస్తున్న ఇది. అదే అదే కోణంలో నేను కూడా అప్పుడప్పుడు కొద్దిగా ఇట్లా, నేను అంత వక్తని కాదు కానీ ఒక్క విషయం, మనం మాట్లాడుతున్నాం పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ కంపెనీ నిరంతరం మన బాడీలో అన్ని ఆ, అవి శ్రమ అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి అంటే దాని వెనకాల ఉన్నది ఏంటంటే చైతన్యం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా చైతన్యం గురించే. సృష్టి రహస్యం అనేది టాపిక్ ఎన్నుకున్నాను. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇది. ఇదివరకు కూడా ఒకసారి టీఎంసీ లో ఇవ్వడం జరిగింది, లాస్ట్ ఇయర్ ఎప్పుడో. కానీ మరి కొత్త శ్రోతలు మారుతా ఉంటారు కదా, అంచేత ఏంటంటే చైతన్యం. ఇప్పుడు ఇప్పుడు పత్రిజీ జూలై 24, 2022లో తన భౌతిక దేహం విడిచారు. అంటే ఆయన ఉన్నప్పుడు అంతా ఎక్కడ ఉంటే అక్కడ గొప్ప అట్రాక్టివ్ గా ఉండేది. మా సార్ వస్తారు, సార్ వస్తున్నారు అని అంటే చాలు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వచ్చేసారు అనేటప్పటికల్లా ఒక ఒళ్ళు జలధరిస్తూ అందరూ అందరినీ దగ్గర చేసుకుంటూ ఉంటారు. అందరూ షేకల్గా కావాలనుకుంటూ ఉంటారు. అలాగే అయితే ఆయన భౌతిక దేహంలో ఉన్నప్పుడు సంగతి అది. కానీ ఇప్పుడు మనందరికీ తెలుసు ఆ చైతన్యం, ఆ ఆ చైతన్యము విస్తరించి ఇంకా ఎక్కువ ఎక్కువ ఉధృతంగా జరుగుతుందా లేదా, మీరందరూ ఒప్పుకుంటారనుకుంటున్నాను. ఇదంతా కూడా చైతన్యము. అక్కడ భౌతిక దేహం లేదు కానీ ఆ చైతన్యం ఉంది. అదే ఇప్పుడు నాకు కూడా కింద మా అమ్మాయి నిన్న మొన్న చెప్పింది, లక్ష్మి సునీత, అందరికీ కూడా మాకు ఇక్కడ చైతన్యం అంటే పిరమిడ్ హౌస్ లో ఎనర్జీ ఉంటుంది, అది అందరికీ ఉంటుంది. తీసుకునే వాళ్ళ తీసుకునే వాళ్ళకి తీసుకున్నంత, కింద కన్నా పైన పైన కింగ్ చాంబర్ ఉంది. అంతా ఎంతో ఎనర్జీ, మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఆవరించి ఉందల్లా కూడా చైతన్యమే. ప్రతి అణువున కూడా చైతన్యమే. ఆ విశ్వశక్తి ఆ క్రిస్టల్ ద్వారా మొత్తం ఇల్లంతా కూడా ఉంటుంది. అందుకనే ముందు నా నా మిస్సెస్ మరి మొన్న మే నెలకు 1 year అయింది దేహం చాలించి. కానీ ఆవిడ చైతన్యం మటుకి ఇక్కడంతా ఉంది. అదే ఎదురుగుండా నేను ఒక ఎల్ఈడి ఇది కూడా పెట్టుకున్నాను. ఎదురుగుండా మాట్లాడుతున్నట్టే ఉంటుంది, చూస్తూ ఉంటుంది. నేను చెప్తుందా తను విన్నట్టుగా ఉంటుంది. చాలా గమ్మత్తుగా ఉంటుందండి ఇక్కడ. అందరూ కూడా మరి పిరమిడ్ హౌస్ దర్శించాలి. ఉగాదికి అందరూ రావాలి కదా. వచ్చినప్పుడు ఉగాది మొట్టమొదట అది భారతదేశంలో ఉన్న పిరమిడ్ హౌస్ ఇది. అది మా సంకల్పంతో హౌస్ కావాలంటున్నాం.
అదే పిరమిడ్ హౌస్ గా ఎందుకు ఉండకూడదు అనే ఆలోచనతోటి ధ్యానంలో రావడంతో ఇది ఇలాగా రూపం ఆ, ఇలాగా ఈ రూపం జరిగింది వచ్చింది. సో సార్ కూడా ఇక్కడ ఎవరు ఏ సీనియర్ మాస్టర్స్ ఎవరు వచ్చినా రాజమండ్రి వస్తే సార్ ముందు పిరమిడ్ హౌస్ చూడాలని చెప్తూ ఉంటారు అండేవారు. అంచేత దాని విశిష్టత దానిది. మనం ఎంతమంది పొద్దున 5 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం దాకా ఎప్పటికీ కూడా ఏ టైంలో అయినా సరే వచ్చి ధ్యానానికి వస్తూ ఉంటారు. వాళ్ళ దారిని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. కొత్త మెంబర్స్ ఎవరన్నా వస్తే మటుకి నేను ఫస్ట్‌ని ఇప్పుడు ఇదివరకు వేరు. ఇదిగో వాళ్ళకి కొంత ధ్యానం చెప్పడం, ముఖ్యంగా కల్పన చెప్పడం. ఆ చెప్పడింది ఏదో ఏదో అది ఎదురుగుండా చూపించేవాళ్ళం. ఇది ఒక టీవీలో. ఇదివరకు సంగతది. ఒక దశాబ్దం కింద, ఇంకా కింద. అది అది దాన్ని నిధిధ్యాసన ధ్యానం చేయించేవాళ్ళు. అది ఒక్క సిట్టింగ్ అన్నమాట. ఇప్పుడు అది మారిపోయింది గదా! ఇప్పుడు మన మార్పు క్షణం మారుతుంది. అలాగే మన డిజిటల్ గూడా చాలా గొప్పగా హ్మ్. హై లెవెల్‌లో వచ్చింది. ఇప్పుడు మనకి ఏం అవసరం లే. ఎవరన్నా కొత్త వాళ్ళొస్తే గనుక వచ్చారు. నిన్న అడ్వొకేట్ వాళ్ళు ఎవరో వచ్చారు. రకరకాల వస్తా ఉంటారు అడ్వొకేట్‌లు గాని, ఎవరు గాని. ఎక్కువగా ఐటీ స్టూడెంట్స్ ఎక్కువ వస్తా ఉంటారు. ఏదో టెన్షన్ అని ఇది నేను అడుగుతా. ఇది మీరు ఎన్నోసారి అవుతుందంటే ఇదే ఫస్ట్ టైమ్. మీరెలా వచ్చారంటే ఏదో గూగుల్‌లోనో అక్కడ చూసుకొనొచ్చాం. ఎందుకొచ్చారంటే మరి ధ్యానం కావాలి. నాకు అవసరం. మేమంతా టెన్షను. సంథింగ్ ఏదో చెప్పుకుంటారు. ఈ విధంగా చెప్తున్నప్పుడు మీకు యూట్యూబ్ అదే ఐ మీన్ మీ దగ్గర ఫోన్ ఉంది గదా! ఇప్పుడు ఫోన్ లేనిది ఎవరు? స్మార్ట్ ఫోన్. అయితే యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్‌లో ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే అందులో స్పిరిచ్యువల్ రియాలిటీ అండ్ పవర్ ఆఫ్ మెడిటేషన్ మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ ఏది కావాలంటే ఆ భాషలో 57 నిమిషాలు ఉంటుంది. అది మీరు ఫస్ట్ అది చూడండి. నా పాంప్లెట్ కూడా ఉంది. ఆ పాంప్లెట్‌లో చాలా చాలా మొత్తం అంతా అన్నీ చాలా గొప్పగానే తయారు చేసామది. సో, ఈ విధంగా వాళ్ళు పాంప్లెట్ ఇచ్చి, అది చదవమని జెప్పి, తర్వాత ఈ, ఈ స్పిరిచ్యువల్ రియాలిటీ చూడమన్నాం. సగానికి సగం మీకు అర్థమవుతుంది. అప్పుడు ఇదే మీకు హోమ్ వర్కు. లేపోతే ఇక్కడే మీరు చూడండి అని చెప్పి పంపిస్తా ఉంటాం. ఆ తర్వాత ఇది ఎందుకంటే, ఆ స్పిరిచ్యువల్ రియాలిటీ అండ్ పవర్ ఆఫ్ మెడిటేషన్ అనేది మనకి 2004 సంవత్సరంలో వచ్చింది. ఎంత అద్భుతమైనది ఆధ్యాత్మిక సత్యమైన తెలుగులో స్పిరిచ్యువల్ రియాలిటీ. స్పేస్ సీడీ అని కూడా అనొచ్చు. ఇది ఇట్ డీల్స్ విత్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఎంత గొప్పగా ఉందంటే, చాలా మటుకు వాళ్ళకి మనం ఎక్కువగా కంఠశోధ చెప్పుకోకుండా అక్కర్లేకుండా అర్థమయ్యేది. అది పంపిస్తాం. ఇప్పుడు, ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? మనం మాట్లాడుతున్న పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని పద్యాల్లో కూడా ఆ చైతన్యం అనేది లోన ఉంది గనక ప్రతి కణకణాన్ని, ప్రతి సెల్‌లోనూ ఉంది. అది దాంతోటి మనం జీవిత గమనం డైలీ మన అన్నీ చేసుకోగలుగుతున్నాం. సో, ఇప్పుడు మరి ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ చైతన్యం ఏం చెప్తున్నామంటే, ఈ ఈ సృష్టిలో మొత్తంలో అణువణువున ఆవరించి ఉంది. ఈ చైతన్యం అసలెక్కడిది? అనే దానికి మనం ముందు వెళ్తే, ఈ సృష్టి అంతటికి మూలం ఏంటి? ఈ సృష్టి టోటల్ మూలం ఏంటంటే, ఆ చైతన్యమే. దాన్నే మూల చైతన్యము అంటాం. మరి ఆ మూల చైతన్యం ఎలా ఉంటుంది? దానికి ఆకారం ఉండదు. ఈ గుణం ఉండదు. నిరాకార, నిరంజన, నిర్గుణ ఆ పదాలు మీరు వినే ఉంటారు కదా! సో, అదెక్కడి నుంచొచ్చింది? ఆ మూల చైతన్యం ఎక్కడి నుంచొచ్చింది? ఎక్కడి నుంచి అంటే ఉన్న మొత్తం టోటల్‌గా ఉన్నదల్లా లో ఉన్నది శూన్యమని, ఆ శూన్యం నుంచే అది అన్‌ఎక్స్‌ప్లెయినబుల్ ఎవ్వరు చెప్పలేనిది. ఒక సౌండ్ వచ్చిందని, అది ఓం కింద వచ్చిందని, అక్కడి నుంచే ఈ ఈ ఈ మూల చైతన్యం వచ్చింది. చైతన్యం అంటేనే స్టాటిక్‌గా ఉండదు. ఈ ఎనర్జీస్ 2 విధాలు ఉంటాయి. ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ, ఒకటి కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ జరిగేదంతా కూడా కైనెటిక్ ఎనర్జీ.
పొటెన్షియల్ గా ఉండదు. చైతన్యం అంటే అది ఆ ఆ ఆ ఎనర్జీ ఎప్పుడూ ఉంటుంది, కానీ స్టాటిక్ గా ఉండదు. అది రూపాంతరం చెందుతుంది. అది ఏంటంటే ఆ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది తప్ప అది నేదర్ క్రియేటెడ్ నార్ డికేడ్ అని ఉంటుంది కదా, దానికి ఆ డికే అనేది ఉండదు. ఏమవుతుందంటే రూపాంతరం చెందుతుంది. ఆ రూపాంతరం చెందిన దాంట్లో ఇప్పుడు ఏదైతే మనం ఎన్నో లోకాలు లోకాలు అనుకుంటున్నామే, ఇక్కడ బాడీ వెయిట్ చేశాక ఈ ఉన్నత లోకాలు వెళ్తున్నాం అని అంటున్నారు కదా, గెలాక్టిక్ ఫెడరేషన్ ఇవన్నీ సార్ ఎన్నో చెప్పారు కదా, ఎంతో జ్ఞానం మనకు ప్రసాదించారు. కానీ అది ఏంటి అని అంటే దాన్నే యాక్చువల్గా పాలపంతులు గెలాక్టిక్ గెలాక్సీస్ అంటారు. ఈ గెలాక్సీస్ ఎన్ని ఉన్నాయో మీకు ఊహకు అందనంత బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్, నాట్ లెస్ దెన్ 100 బిలియన్స్. బిలియన్ అంటే మళ్ళీ తర్వాత ఇంకోసారి వస్తుంది ఇది కణాల దగ్గర. మిలియన్ 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 కూడా కాదు. 1000 అంటే ఒకటి పక్కన 3 సున్నాలు ఉంటాయి కదా, దాన్ని 1000 ఇంటూ 1000 ఏమవుతుంది, 6 సున్నాలు ఉంటాయి. దాన్ని మిలియన్ అంటాం. మళ్ళీ 1000 మిలియన్స్ ని ఒక బిలియన్ అంటారు. అటువంటివి 100 బిలియన్స్ ఆఫ్ ఈ గెలాక్సీస్ ఉన్నాయి. గెలాక్సీస్ అంతా కూడా ఎన్నో స్టార్స్ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ అవి కూడా అంతే, ఎన్నో వేల వేల స్టార్స్ ఉంటాయి. అది మనం ఇక్కడ ఈ కొలమానం ఏంటంటే లైట్ ఇయర్స్ లో చెప్తా ఉంటారు. ఒక గెలాక్సీకి ఎన్నో లైట్ ట్రావెల్స్ ఇన్ 1 ఇయర్. ఒక ఒక సెకండ్ కి ఎంతో తెలుసు కదా, అటువంటివి 1 ఇయర్ లో ట్రావెల్ చేసిన లైటింగ్ ని, దాన్ని ఏమంటారంటే లైట్ ఇయర్ అంటారు. అటువంటి ఎన్నో లైట్ ఇయర్స్ దూరంలో దూరం దూరంగా ఎక్కడో ఉన్నాయి. మనం ఈ గెలాక్సీలు ఈ 100, నాట్ లెస్ దాన్ 100, ఈ బిలియన్స్ ఆఫ్ గెలాక్సీలు మనం ఊహించుకోలేం. ఊహాతీతం. ప్రకాష్ గారు, ఇదంతా ఊహాతీతం. సో ఈ విధంగా మనం అక్కడి నుంచి కొంచెం ఊహించుకోలేగలం. అమౌంట్ పంపించారంటారా? జస్ట్ అలాగ ఏ ఉంచండి బ్యాంక్ అంతే. అండి? డాడీ మ్యూట్ అయిపోయారు చూడండి. అన్మ్యూట్ చేసుకోండి డాడీ, వాయిస్ వినపడట్లేదు. మధ్యలో అయిందంటారు. ఇప్పుడు వినిపిస్తాను సార్. అంటే ఇందాక నుంచి కూడా అంతేనా? లేదు సార్, లేదు, ఇప్పుడే ఇప్పుడే సార్. అయింది. అంటే తెలీదు మరి, డిజిటల్ అప్పుడప్పుడు అనుకోకుండా తెలియకుండా అవుతుంటుంది. లేదండి, మీరు ఇప్పుడే ఇప్పుడే మూడే. మీరు కాషన్ ఇస్తూ ఉండండి ప్లీజ్, లేకపోతే మళ్ళీ 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 రిపీట్ చేయడానికి కరెక్ట్ కదా. సో ఈ విధంగా మీకు ఇప్పటిదాకా వినపడుతుంది కదా వినపడుతోంది. గెలాక్సీస్ అది. ఆ, ఎవరి మధ్యలో కూడా డిస్టర్బ్ చేయకూడదు. అందరూ అన్నిట్లో ఉండాలి, మీట్లో ఉండాలి. సో ఈ విధంగా ఈ గెలాక్సీస్ అన్ని కూడా మనం ఊహించుకోలేం కనుక మనం ఊహకి దగ్గరగా కొంచెం దగ్గరికి వద్దాం. ఇన్ని బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ లో ఒక్క గెలాక్సీ ఏంటంటే, అది మన హై స్కూల్లో పిల్లలు కూడా చెప్తూ ఉంటారు. క్వశ్చన్ అది ఏంటి అంటే మనం ఉన్న గెలాక్సీ ఏంటంటే మిల్కీ వే అని ఇంగ్లీష్ మీడియం. తెలుగులో చెప్పండి, పాలపొంత కదా. ఇది మనం 7th 8th క్లాస్లో చదువుకున్నాం. ఏంటండి చదువుకున్నాం అంతే, అప్పుడు అంత అవగాహన రాదు అది. సో అది కొంచెం మీకు కూడా కొంచెం, మీకు కూడా అంటే నాకేం పెద్ద ఇది కాదు, నాకు తెలిసింది కొంచెం మీకు షేర్ చేయాలని. సో ఈ విధంగా మన గెలాక్సీకి వద్దామండి. మన గెలాక్సీ ఏంటి, బిలియన్స్ ఆఫ్ గెలాక్సీలో ఒక్క గెలాక్సీ ఇది, ఒక పాలపంత, ఒక మిల్కీ వే. ఈ మిల్కీ వేనే మనం ఊహించుకోలేం. మళ్ళీ మనం ఊహాతీతాన్ని నుంచి ఊహలోకి వద్దాం.
కొంచెం కిందకి వద్దాం. కిందకి వచ్చేసరికి ఒక గెలాక్సీ. మన గెలాక్సీ ఏముంది? మన గెలాక్సీలో వేలాది స్టార్స్ ఉన్నాయి. వేలాది స్టార్స్. ఆ స్టార్స్ కూడా ఎలా ఉన్నాయంటే చాలా చాలా పెద్దవి అనమాట. సూర్యుడి కన్నా కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సూర్యుడు కూడా ఒక స్టారే. సో ఈ ఈ స్టార్స్ కూడా ఈ గెలాక్సీలో ఎన్నో లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. ఈ విధంగా మరి ఊహించుకోగలుగుతాం మనం. మన గెలాక్సీని ఊహించుకోగలుగుతాం పూర్తిగా. ఇంకొంచెం దగ్గరికి వద్దాం. వేలాది స్టార్స్ లో ఉన్నది ఒక స్టార్ ఏంటది? మన సోలార్ సన్, మన సూర్యభవన్ ప్రత్యక్షంగా కనబడే సూర్యుడు. సూర్యుడు చూడండి, పొద్దుడే లేచి సూర్యోదయము సూర్యాస్తమయం చూడండి. ఆ టైంలో మీకు మంచి D3 విటమిన్ వస్తుంది అని చెప్తారు. అంచేత ఆ రేస్ వేరు అనమాట. మళ్ళీ పైకి వస్తే అంత ఉండవు, వేరే మాత్రమే. అంచేత సూర్యోదయం అందరూ కూడా చూడండి. సూర్యోదయానికి ముందుగా లేస్తే అది కరెక్ట్, అది మన లైట్. ఇంకో విషయం ఉంది, మన సూర్యుడి గురించి గమనిస్తే కనుక సోలార్ సిస్టమ్ అని ఉంది కదా, సోలార్ ఎనర్జీ అన్ని ఎంత అంటే అది ఈ సోలారు సన్ను మహా అగ్నిగోళం అనమాట. అందులో ఎలిమెంట్స్ ఐరన్, హీలియం ఇవన్నీ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. లోగా బాగా మండుతూ ఉంటుంది అగ్నిగోళం అది. ఆ అగ్నిగోళం మనం అది ఇంత టెంపరేచర్ అని చెప్పలేము. ఇన్స్ట్రుమెంట్స్ ఏమి ఉండవు, కరిగిపోతాయి. సో కానీ అవుటర్ ఇది సూర్యుడి యొక్క అవుటర్ సర్ఫేస్ లో ఉన్న ఇది, ఎందుకంటే లోన ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, పైకి వచ్చేసరికి కొద్దిగా తగ్గుద్ది కదా. ఆ తగ్గింది టెంపరేచరే 6000 డిగ్రీల సెంటిగ్రేడ్. 6000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఊహించుకోండి. మనం ఏదో 100 డిగ్రీస్ అంటాం కదా వాటర్ ఎవాపరేట్ అవ్వడానికి. 100 ఇది 1000 కాదు, 6000 డిగ్రీల సెంటిగ్రేడ్. ఆ కాంతి నుంచే మనకి 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 సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అంటే మనకి 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నాడు. కాంతి వెదజల్లుతూ ఉంటుంది. ఆ వెదజల్లే కాంతి మళ్ళీ మనం దీని కింద కన్వర్ట్ చేసుకుంటే కనుక ఆ కాంతి యొక్క వేగం ఎంతంటే, ఆ కాంతి వేగంలో ఆ సూర్యుడు మన దగ్గర రావడానికి 8 నిమిషాలు పడుతుందమ్మా మాస్టర్స్. 8 మినిట్స్ పడుతుంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడు ఎప్పుడు వాడు 8 నిమిషాల క్రితం వాడు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. సో ఈ విధంగా మనకి కాంతి పంపిస్తున్నాడు, ఉష్ణం పంపిస్తున్నాడు. ఆ ఉష్ణం కూడా డైరెక్ట్ గా రాదు, రేడియేషన్ లో వస్తుంది. అంచేత మనకి ఈ భూమికి ఎంతవరకు కావాలో, సర్వ జీవకోటికి ఏది కావాలో అది మాత్రమే మన దగ్గరికి వస్తుంది. అయితే ఏంటంటే భూమి తిరుగుతూ ఉంటది. సూర్యుడు ఇప్పుడు చిన్నపిల్లలు అడుగుతారు, సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడు అంటే సన్ రైజెస్ ఇన్ ఈస్ట్ అంట. అది కరెక్ట్ కాదు కదా. అది అది కనపడుతుంది అది, కానీ భూమి ఆపోజిట్ తిరుగుతుండటంతో పడమటి నుంచి పూర్తికి వెళ్తుంటే అది మనం తూర్పు నుంచి పైకి. సో ఈ విధంగా రావడము, మళ్ళీ అది టర్న్ అవడం సగం ఈ భూస్పీర్కి హాఫే మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ హాఫ్ బ్యాక్ సైడ్, అంటే ఇక్కడ నుంచి అమెరికా కొన్ని ప్రాంతాల్లో 12 గంటలు తేడా ఉంటుంది. ఇప్పుడు ఎంత అయింది? 6:30 అయింది. వాళ్ళకు కూడా 6:30 కొన్ని చోట్ల, కొన్ని చోట్ల వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎదురు లాంగిట్యూడ్స్ అంటారు, మీకు ఐడియా ఉందా? లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్ మారి కూడా టైం మారుతూ ఉంటుంది అనమాట. టైం మారడం అంటే మన సూర్యుడిని ఒక కొలమానం పెట్టుకుని ఆ టైం పెట్టుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా అది లాంగిట్యూడ్. అలాగే సూర్యుడు కాదు యాక్చువల్గా భూమి తిరుగుతుంది. ఉత్తరాంశం దక్షిణాంశం ఉంది కదా, మర్కట్ రేఖ, కర్కట రేఖ.
భూమి మధ్య దగ్గర ఉన్న దగ్గర మ్యాక్సిమం టెంపరేచర్ పైన కింద ఒకలా ఉంటుంది. ఇది పైకి వచ్చేసరికి అంటే శీతాకాలం ఎండాకాలం ఉంటుంది కదా, రెండు కాలాలకి మనకి దాదాపు 1 అవర్ తేడా వస్తుంది. అలాగే పైకి వెళ్ళేటప్పుడు కింద శీతాకాలం ఉంటుంది, ఆ సన్ కిందకు వచ్చినప్పుడు మనకి ఎండాకాలం. అదే సన్ ఎటు ఉంటే అటు ఎండాకాలం. సో ఈ విధంగా మార్పు జరుగుతూ ఉంది నిరంతరము. సూర్యుడు ఒక చైతన్య స్వరూపుడు. సూర్యుడే లేకపోతే ఏమీ లేవు. ఒక విషయం ఇందులో, ఒక బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం బయట విశ్వంలో ఈ శూన్యంలో ఎన్నో విస్ఫోటాలు జరుగుతూ ఉంటాయి. అవి మనం ఊహించుకోలేం. కానీ ఒకప్పుడు అంటే 420 కోట్ల సంవత్సరాల క్రితం ఏం జరిగింది అంటే, అన్నీ కూడా సైంటిస్టులు ఎన్నో పరిశోధనలు చేసి ఇచ్చింది. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఏంటి అని తెలుసుకోవడానికి అసలు మూలం ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది కదా. అందరి జ్ఞానం ఉంటే అప్పుడు మనకి మనం ఏంటి, మన ఉనికి ఏంటి అని తెలుసుకుంటే మనలో ఉన్న అహంభావం కానీ మరొకటి కానీ హర్షద్వర్గాలు కానీ దూరం చేసుకోవచ్చు. అందుకే మనం జ్ఞానం సంపాదించుకోవాలి. అది మనం పత్రిజీ మహారాజు ఎంతో మనకి పంచారు. అవన్నీ కూడా మీకు తెలిసిందంతా కూడా అందరికీ పంచాలి. అందరూ షేర్ చేసుకుంటూ ఉండాలి. షేరింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మీకు కొంచెం జ్ఞానం ఇది ఉంటే కనుక మీ అనుభవాలన్నీ కూడా పుస్తకాలు రాసుకోవాలి, పుస్తకం రాయాలి. ఆ విధంగా ఏంటంటే, సో ఈ విధంగా ఇప్పుడు ఏమవుతుందంటే, బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం 420 కోట్ల సంవత్సరాల క్రితం ఏం జరిగింది ఆ విస్ఫోటంలో? ఒక స్టార్, అక్కడ అన్ని స్టార్లు అంటే చిన్న చిన్న మనకు కనపడే స్టార్లు కావు. ఇప్పుడున్న మనకు కనపడే స్టార్లు కూడా చాలా 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 మనకి ఊహించినంత వాళ్ళు పెద్ద పెద్దవి ఉంటాయండి. ఈ కార్లు తిరుగుతూ ఒక కారు ఉందనుకోండి, ఈ మధ్య కొన్ని యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఒక కారు ఉంటుంది, అలాగే ఆపోజిట్ కూడా కారు వెళ్తుంది, ఒకే స్పీడ్లో వెళ్తున్నాడు. రెండు కొంచెం చిన్ని టచ్ అయింది అనుకోండి, ఏమవుతుంది? చాలా అనుభవాలు చాలా మనకి రోజు ఏదో ఎక్కడో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. చాలా ఫోర్స్ యాంటీ ఫోర్స్ అయ్యేటప్పటికి తునాతునకలు అయిపోతుంది. చాలా ఇది అయిపోతుంది. అందులో మనుషులందరూ కూడా స్పాట్ డెత్లు అయిపోతారు. ఈ విధంగా ఈ ఇంకో స్టారు డాష్ అవడంలో డాష్ అయితే ఏమవుతుంది? అది మామూలు ఇది కాదు, కారు ఇది కాదు కదా, అవి పెద్ద గెలాక్సీ లాంటి. అక్కడికి డాష్ అయినప్పుడు ఏమవుతుందంటే కొన్ని శకలాలు స్కాటర్ అయిపోద్ది అనమాట. ఆ స్కాటర్లు ఆ టైంలో ఏమైందంటే, ఇలాగా మనకి నవగ్రహాలు ఉంటుంది కదా, అలాగే 9 ఫ్రాగ్మెంట్స్ స్కాటర్ అయిపోయి సూర్యుడికి దూరంగాను దగ్గరగాను వెళ్తూ ఒక ఆర్బిట్ లో సూర్యుడి యొక్క అట్రాక్షన్ లో అలాగా ఏమవుతుందంటే, ఆ డాష్ ఏమైందంటే ఒక స్పీడ్ షేప్ లో, అంటే తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది అనమాట. తిరుగుతూ మరి ఆ సోలార్ సూర్య భగవాన్ గురించి చెప్పుకున్నది ఓకే, మనం ఏం చెప్పుకోలేం కూడా. సో ఒక పర్టికులర్ ఆర్బిట్ లో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూతో తిరుగుతున్నాయి ఇవన్నీ. ఈ సోకాల్డ్ మన మిగతా అన్ని వదిలేద్దాం. మన నవగ్రహాలు, ఈ గ్రహాలు మనకి మంది భూమాతగా మనం పొద్దున్న లేవంగానే గ్రాటిట్యూడ్, మనకి నిలువ ఉండడానికి, మనకి ఏది చేయడానికి, మన ఉనికికి భూమి ఉంది కనుక ప్రొద్దుట లేవగానే భూమాతకి గ్రాటిట్యూడ్ నమస్కారం చేసుకోవాలి. ఆయన ప్రొద్దుటే చాలా గ్రాటిట్యూడ్ చేస్తే చాలా ఉన్నాయి. మన అవయవాలు అన్నిటికీ కూడా గ్రాటిట్యూడ్ చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ ప్రత్యక్షంగా ఏంటంటే మన భూమాత చిన్నది కాదు, పెద్దది కాదు, మీడియంగా ఉంటుంది. చిన్నవి అంటే చిన్నవి ఉండే కొద్ది గ్రహాలు ఉన్నాయి. పెద్దవి అంటే యురేనస్, సాటర్న్, జూపిటర్, చాలా పెద్దవి. మళ్ళీ ఎంత గమ్మత్ అంటే జరుగుతున్నాయి, మనకేం తెలియట్లేదు. కానీ ఒక్కసారి ఆలోచిస్తే మన భూమికి ఉపగ్రహం మళ్ళీ చంద్రుడు, భూమి చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడానికి ఒక ఇయర్ పడితే కనుక
మరి చంద్రుడు భూమి వెంబటే ఉంటాడు. మరి 27 రోజులు 28 రోజులు ఇటు అటు తిరుగుతాడు. సో అది స్వయం ప్రకాశం కాదు చంద్రుడు. భూమి మీద పడితే అక్కడ రిఫ్లెక్ట్ అయినది మనకి చంద్రుడు. ఆ మూమెంట్ వల్ల మనకి పౌర్ణమి అమావాస్య కూడా జరుగుతుంది. ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం అండి. సో అలాగే మన భూమికి ఉపగ్రహం అని చెప్పుకోవచ్చు చంద్రుడు. కానీ ఇప్పుడు యురేనస్, జూపిటర్, సాటర్న్ ఆ మహా పెద్ద గ్రహాలకి 15, 20 దాకా ఉపగ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలన్నీ కూడా ఆ పేరెంట్ గ్రహం ఏంటి, ఆ పేరెంట్ గ్రహం చుట్టూతో తిరుగుతాను. ఆ గ్రహం ఏం చేస్తుంది, దాని చుట్టూ తాను తిరుగుతూ చూడండి ఎంత ఊహించుకోండి జస్ట్. మరి ఇక్కడ మనం పెట్టుకోవడానికి ఏం లేదు కానీ గొప్ప ఇది ఊహించుకోండి. ఊహగా బాగా ఇవ్వాలి నాకు, ఎందుకంటే ఇదంతా క్యాలిక్యులేషన్ మ్యాథమెటికల్ గా ఉంటుంది. మీ ఊహాశక్తి కూడా పెరుగుతుంది కూడా. సో ఈ విధంగా అలా తిరుగుతూ అవి మళ్ళీ సూర్యుడు చుట్టూతో తిరుగుతుంది. మన గ్రహమే భూమి అంటే భూమాత. మనం ఎన్నుకున్నాం మన ఇది కనుక మాత అని చెప్పుకుంటున్నాం. భూమాత మరి తిరగడానికి 1 year పడుతుంది. ఆ విధంగా వేరే అయ్యి వేరే ఆ స్పేస్ని బట్టి దాన్ని బట్టి కొన్ని రోజులు పడతాయి, ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అవన్నీ పక్కన పెడదాం. మనం ఏం చేస్తున్నాం, మనం మూల చైతన్యం నుంచి మనం గెలాక్సీలకి వెళ్ళాం. గెలాక్సీలు మనం అంత ఊహించుకోలేం కనుక మన గ్రహానికి వచ్చాం, మన గెలాక్సీకి వచ్చాం. మన గెలాక్సీ కూడా తక్కువ ఏం కాదు కదా. మరి అందులోంచి మరి ఏం కథ ఊహించుకోలేదు కానీ అందులో ఉన్న వేలాది స్టార్స్ లో ఒక స్టార్ సూర్యుడు. ఆ సూర్యుడు ప్రత్యక్షంగా కనపడుతుంది. దీనికి ఈ సోలార్ ఫ్యామిలీ అంతా ఇప్పుడు గ్రహించారు కదా. సోలార్ ఫ్యామిలీ ఈ నవగ్రహాలు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఈ జీవరాశులు అనేది మన ఆ ప్రాంతానికి ఉన్న ఆ కండిషన్స్ ని బట్టి క్రియేట్ అవుతా ఉంటాయి అన్నమాట. ఇవి మనం ఇక్కడ మన ఎత్తు గురించి చెప్పుకుంటే కనుక ఎత్తు ఉన్న దీంట్లో మన మనుషులుగా 420 కోట్ల సంవత్సరాల తర్వాత ఈ విధంగా మనం కొన్ని లక్షల సంవత్సరాల మానవుడు వచ్చింది. అది ఆ విధంగా మనం వచ్చాము. అలాగే గ్రహాంతరవాసులు అని చెప్పుకుంటున్నాం కదా. అప్పుడప్పుడు కొన్ని వస్తున్నాయి. మరి ఆకారాలు అవి మరి సైంటిస్టులు కొంతమంది విన్నారు. ఆ మధ్య సినిమా కూడా వచ్చింది కదా. సో ఈ విధంగా మిగతా అన్ని గ్రహాలను జీవరాశి ఉంటుందని మనం చెప్పలేం. సపోజ్ మరి మన మూనే ఉంది, మూన్లో ఎవరైనా ఉన్నారా? లేదు కదా, అంత మంచిగా ఉంటుంది. సో ఆ కండిషన్స్ ని బట్టి అవి ఉష్ణంగానూ ఉండొచ్చు, గోళంగా ఉష్ణ గోళాల్లో మొత్తం ఉండొచ్చు, కూల్ అవ్వచ్చు, ఏదైనా ఉండొచ్చు. అవన్నీ పక్కన పెడదాం ఒకసారి. ఇప్పుడు మన గ్రహం దగ్గర మనం భూమాతకి చెప్పుకుందాం. ఎందుకంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉండాలి మనకి. మనం జన్మించింది ఇక్కడ. సో ఈ భూమి 420 కోట్ల సంవత్సరాల ముందు లేదు. 420 కోట్ల సంవత్సరాల తర్వాత ఆవిర్భించింది. ఎలాగ ఆవిర్భించింది? మహా గొప్ప అగ్నిగోళంలో ఉంది. అప్పుడు ఏముంది అందులో జీవరాశులు అవి ఉన్నాయి. కానీ ఏముందంటే చైతన్యం. ఆ చైతన్యం లేనిది ఏది ఎక్కడ ఇది ఉండదు. ఈ చైతన్యం అవుతుంది మార్పు చెందుతూ ఉంటుంది. ఈ మార్పులో ఏమైందంటే ఆ అగ్ని గోళం వల్ల నెమ్మదిగా కూలయ్యి ఇప్పుడున్న రావడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. దీంట్లో ఏంటంటే మొదట 3 వంతులు నీరు, 1 వంతు ల్యాండ్. ఇప్పుడు 3 వంతుల నీరుని మనం ఊహించుకోను. ఒక నీటి బిందువులు ఎన్ని ఉంటాయండి? ఈ సముద్రం, ఓషన్స్, మహాసముద్రాలు, సముద్రాలు, మహాసముద్రాలు ఊహించుకుందాం లేదు, అవి పక్కన పెడదాం. సో ల్యాండ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ ల్యాండ్ లో మొట్టమొదట పర్వతాలు అవి ఉన్నాయి. ఈ పర్వతాలు అయ్యని అందుకనే మన సారు మినరల్ కింగ్డమ్ అంటారు. ఇందులో ఎన్నో మినరల్స్ ఉంటాయి. ఐరన్, మ్యాంగనీస్, వాట్ నాట్ ఎన్నో ఉంటాయి అన్నమాట.
ఆ మినరల్ కింగ్డమ్ ఈ ఈ పర్వతాలు వాటికి స్వయం వృద్ధి లేదు. చైతన్యంలో మినిమం ఉంటుంది. చైతన్యం లేనట్టే లెక్క. అంచేత అక్కడి నుంచి ఒక పర్వతం నుంచి ఇంకొక పర్వతం పుట్టదు, జన్మించదు. సో దాన్ని మినరల్ కింగ్డమ్ అంటారు. సార్ చెప్పింది మనకి అలాగ అంటుకుపోయిందండి. మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ ఇట్లాగా. సో కింగ్డమ్ అంటే చూడండి, దానికి అది గొప్ప ఇదన్నమాట, రాజ్యం అనమాట. సో తర్వాత ఏమైందంటే ప్లాంట్స్ వచ్చాయి. నాచు ఉంటుంది సరే, అక్కడి నుంచి మొదలయ్యి అలా 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 వస్తూ అవి వృద్ధి పొంది చిన్న మర్రి విత్తనం లాంటిది ఉంది చూడండి, మహావృక్షం అవలా. ఆ విధంగా అవి కూడా పర్వతాలు అనేది కదలదు, అక్కడే ఉంటుంది. అలాగే చెట్లు ఇవన్నీ కూడా కదలవు కానీ వృద్ధి మాత్రం జరుగుతుంది. చైతన్యంలో కొంచెం హైయర్ లెవెల్లోకి వచ్చింది అనమాట ఈ ప్లాంట్ కింగ్డమ్. ఏమైందంటే అలాగే ప్రతి వృక్షం కూడా మరి విత్తనమే కాదు, మిగతా వృక్షాలు కూడా అవి ఏమవుతున్నాయంటే మహావృక్షాలు అవుతున్నాయి. తర్వాత గాలి, వాటరు వీటి వల్ల అవి ట్రాన్స్పరెంట్ పక్కకు కూడా ఎక్కడికో కూడా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడైతే మనం ప్లాంట్స్ ప్లాంట్ చేస్తున్నాం కదా, ప్రతి ఏడాది కూడా మనం మొక్కలు నాటుతున్నాం. అయితే మనం వేరే వేరే ప్లేస్లో ఎక్కడ అవసరం ఎక్కడ అని మనం నాటుతున్నాం. కానీ అప్పుడు ప్రకృతి సిద్ధంగానే అవి మారుతూ ఉండేవి అనమాట. ఆ విధంగా ఆ ప్లాంట్ కింగ్డమ్ మొత్తం ఈ ల్యాండ్ అంతా కూడా ఆవరించి ఉందన్నమాట. అందుకని కింగ్డమ్ అన్నాం, సార్ చెప్పింది. సో ఆ తర్వాత అంటే మినరల్ కింగ్డమ్ లో చైతన్యం తక్కువ, చాలా మినిమం. కానీ ఇక్కడికి వచ్చేసరికి పెరిగింది బాగా. ఇక్కడి నుంచి మళ్ళీ ప్లాంట్ కింగ్డమ్ నుంచి ఇది ఏదో ఒక ఏడాదో 10 ఏళ్ళో 100 ఏళ్ళో 1000 ఏళ్ళో కాదు, ఒక కొన్ని కోట్ల సంవత్సరాలతో పరిణామక్రమం అనమాట. ఇప్పుడు దీన్ని మనం మొట్టమొదటి బిగ్ బ్యాంగ్ థియరీ అంటున్నాము ఈ ప్లానెట్స్ రావడానికి. ఆ తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఎవల్యూషన్, డార్విన్ సిద్ధాంతం అన్నాం కదా. డార్విన్ సిద్ధాంతం మరి మన 10th క్లాస్ లోపల మన జ్ఞానం అంతా చాలా బాగుంది. 10th క్లాస్ నేను వచ్చిన అడుగుతూ ఉంటాను, ఏదో చెప్తూ ఉంటారు ఇంటర్మీడియట్, డిగ్రీ. ఇంటర్మీడియట్ అదే 10th క్లాస్ అయిపోయింది కదా, 10th క్లాస్ అయినప్పటికి మీకు అంత ఫుల్ నాలెడ్జ్, బాడీ కానీ అండ్ బాటనీ, జువాలజీ, వాట్నాట్ అన్ని సబ్జెక్టులను చాలా జ్ఞానం ఉంది. సో మన సిస్టము, మెటబాలిజము, మన బాడీ గురించి ఎంతో ఎంతో తెలుసుకుంటున్నాం. అయితే ఏంటంటే అప్పుడు పరీక్షల వరకు చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు అవగాహన, మనం పెరుగుతున్నాం, మన మనసు వికసిస్తుంది. యాక్చువల్లీ ఏంటి అనేది యాక్చువల్లో వస్తున్నాం అనమాట. సో ఈ విధంగా ప్లాంట్ కింగ్డమ్ తర్వాత మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాలకి ఏమవుతుందంటే పైన ఈ నాది ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నాది జియాలజీ. మొత్తం నేను డిగ్రీలో ఎంటర్ అవ్వగానే మా సెకండ్ బ్యాచ్ అనమాట. రాజమండ్రి యాక్చువల్గా 175 సంవత్సరాలు అయింది మా కాలేజీ గొప్పగా చెప్పుకోవడం అంటే మన స్టేట్లో అన్నింటిలో కూడా చాలా ఓల్డ్ కాలేజీ. ఇక్కడే సర్వేపల్లి రాధాకృష్ణ గారు వాళ్ళు ఎంతో హిస్టరీస్ ఉన్నాయి, ఎంతో మంది ఉన్నారు. అందులో నేను ఆ కాలేజీ కూడా వదిలి 60 సంవత్సరాలు అయింది, 64 సంవత్సరాలు. సో ఈ విధంగా సెంచరీ కూడా చేసాం మేము ఉన్నప్పుడే. 1960లో చేశాం. సో చింతామణి దేశ్ముఖ్ అటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఈ విధంగా పరిణామ క్రమంలో ఇది మన పరిణామ క్రమం ఎవరిది, ఈ విధంగా ప్లాంట్ కింగ్డమ్ నుంచి ఏమైంది, పక్షులు వచ్చాయి పైన, కింద జలసారాలు వచ్చాయి. అన్ని ఈ చైతన్యమే అలాగ రూపాంతరం చెంది ఇలాగా ఇన్ని విధాలుగా మార్పు చెందుతూ జలచరాలు కింద మన భూమిలో ఈ యానిమల్స్ కాదు ఇవి వస్తున్నాయి అనమాట. ఆ తర్వాత నెమ్మదిగా డార్విన్ సిద్ధాంతం ప్రకారం నెక్స్ట్ మళ్ళీ కొన్ని కోట్లు అంటే ఒక్కసారి కోట్లు అయిపోగానే మారిపోయామని, ఈ చైతన్యం అనేది అలా మారుతూ హైయర్ లెవెల్కి వెళ్తుంది అనమాట. ఇంకా చైతన్యం అయిపోయి అప్పుడు ఆఖరిని
యానిమల్స్ వస్తున్నాయి. యానిమల్ కింగ్డమ్ అంటారు సార్. యానిమల్ కింగ్డమ్ అంటే యానిమల్స్ లో రకరకాలు ఉన్నాయి. చిన్న జంతువులు ఉంటాయి, జిరాసిక్ విన్నారు కదా, పెద్ద పెద్ద చాలా చాలా ఎన్నో ఎన్నో యానిమల్స్ ఉన్నాయి. సో అటువంటి పెద్దవి చిన్నవి ఉన్నాయి. సో ఈ విధంగా మార్పు చెందుతూ ఒకప్పుడు ఏమైందంటే ఐస్ ఏజ్ అని వచ్చింది. ఐస్ ఏజ్ లో మొత్తం అంతా కూడా కంప్లీట్ భూమి అంతా కూడా ఐస్ తో కప్పడంతో ఎన్నో ఎన్నో తెగలు పోయినాయి, ఎక్స్టింక్ట్ అయిపోయినాయి, మళ్ళీ రాలే. కానీ కొన్ని ఉన్నాయంటే అవి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కొన్ని అలాగే ఉన్నాయి. ఆ ఉన్న దాంట్లో యానిమల్స్ లో ఏమవుతుందంటే 4 కాళ్ళతో నడుస్తూ ఉంటాయి. 4 కాళ్ళతో నడుస్తుంది అంటే ఆ స్పైనల్ కార్డ్ ఏంటంటే ప్యారలల్ గా ఉంటుంది భూమికి. అటువంటిది సో ఏం చేస్తాయంటే అవి జీవితం గడుపుతూ ఉంటాయి ఎట్లా అన్నిని. కావాల్సింది ఎక్కడ వెతుక్కుంటే వేటాడతాయి. సాగు జంతువులు ఉన్నాయి, ఈ జంతువులు ఉన్నాయి. ఈ విధంగా నెక్స్ట్ అక్కడి నుంచి పరిణామ క్రమంలో మళ్ళీని కోతులు వచ్చినాయి, తోక ఉంటుంది, తర్వాత 4 కాళ్ళు ఉంటాయి, ఎగురుతాయి, ఏం చేస్తాను. సో ఈ చైతన్యం ఎలా పెరుగుతుందో గమనించండి. ఆ లైన్లో వచ్చేసరికి వెళ్ళి మీకు ఎవల్యూషన్ చూపిస్తారు చూడండి, పటాలు ఉంటాయి. 4 కాళ్ళతో ఉంటూ కొంచెం ముందుకు వెళ్తూ కొంచెం వంగి 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 అలా పైకి ఎక్కితే ఆఖరి స్ట్రైట్ గా గెరిల్లా కోతుల నుంచి తెగలు గెరిల్లా వచ్చేసరికి స్ట్రైట్ గా రావడం అంటే స్పైనల్ కార్డు మీకు భూమికి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. పెర్పెండిక్యులర్ ఎప్పుడైతే ఉందో చైతన్యం బాగా పెరిగి మనకి బ్రెయిన్ డెవలప్ అయింది, ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు అనేది అక్కడ జనరేట్ అవుతుంది. సో ఆది మానవుడు మొదలైంది. ఆది మానవుడు ఏమవుతుందంటే ఆది మానవుడికి ఆలోచనలు ఉంటాయి, కానీ ఏంటి ఆకలి, తర్వాత అన్ని కోరికలు ఇవన్నీ ఉంటాయి. ఆకలి ఉంటే అక్కడ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, అప్పుడే అంత ప్లాంట్సే కదా. ఆ విధంగా ఆడుతూ తర్వాత మళ్ళీ పరిణామ క్రమంలో కొన్ని ఆది మానవుడు మనం ఆవిర్భించినప్పటికి కొన్ని లక్షల సంవత్సరాలే. నేను చెప్తున్న 420 కోట్ల సంవత్సరాల భూమి ఒక ఏజ్ లో మనిషి అనే వచ్చిన వాడు ఓన్లీ కొన్ని లక్షల సంవత్సరాలు మాత్రమే అని కనిపెట్టారు. ఈ విధంగా మళ్ళీ అక్కడి నుంచి చైతన్యం పెరిగి ఆది మానవుడికి ఎక్కువ ఇది లేదు కదా. అక్కడి నుంచి మళ్ళీ ఆయన నెమ్మదిగా ఆహారం అక్కడ ఉండి తినేవాడు. తర్వాత కోరికలు ఉంటే అది ప్రకృతి కనుక సంతానాభివృద్ధి జరిగేది. వాయు వరుసలు ఏముండవు అప్పట్లో. ఆ తర్వాత నెమ్మదిగా ఏమైందంటే నెమ్మదిగా వేటాడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నిప్పు, సత్యనారాయణ చెప్తారు, నిప్పు వచ్చాకనే ముప్పు వచ్చిందని. అంత చూడండి అన్ని మామూలు తీసుకున్న రా ఫుడ్ కన్నా కుక్కుడు ఫుడ్ కొంచెం తక్కువ, చైతన్యం తక్కువ దాంట్లో. మనం వేపితే కనుక అది కూడా ఉండదు. సో నిప్పు ఏదో కొట్టుకున్నాడు, 2 రాళ్ళు నిప్పు వచ్చింది. ఆ నిప్పు దగ్గర అక్కడ మళ్ళీ ఈ పచ్చి వాటిని కాల్చుకోవడం అవన్నీ అలాగా ఆయన సివిలైజేషన్ కొంచెం పెరిగి ఆఖరి వ్యవసాయంలోకి వచ్చాడు. వ్యవసాయంలో పండించుకోవడం మొదలుపెట్టారు. అలాగా అవుతూ నా ఫ్యామిలీ అనే రిస్ట్రిక్టెడ్ చూడండి, ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఆఖరికి మనకి ఆ చైతన్యం వల్లనే మనకి మళ్ళీ ఇలాగా మన బ్రెయిన్ డెవలప్ అవడం, ఆలోచనలతోటి మనకి ఈ విధంగా వ్యవసాయం రావడం, వ్యవసాయం తర్వాత నా అని ఫ్యామిలీ పెట్టుకోవడం, ఒక గ్రూప్ తయారవడం, ఎవరు బలంగా ఉంటే వాళ్ళు ఇదిగా ఉండేవారు. అలాగా వచ్చి రాజకీయాలు వచ్చినాయి. రాజులు ఏముంది, ఈ స్థలం అంతా నాది, ఇదంతా నాది అనుకునేవాళ్ళు. ఈ ఇంకా బలవంతమైన వాళ్ళు దీన్ని చేసేవారు. ఆ విధంగా రాజకీయాలు వచ్చినాయి. ఇంకా ఇక్కడి నుంచి మీకు ఇంకా నేను ప్రత్యేకించి చెప్పేది పెద్ద ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడున్న స్థితికి
రావడానికి ఈ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది, చైతన్యం ఈ సృష్టిలో ఎంత జరిగిందని చెప్పడానికి ఇదంతా కూడా మరి నాకు సమయం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇంకా 6 నిమిషాలు 7 నిమిషాలు ఇదంతా ఒక్కసారి మీ ఊహలోకి వెళ్తే కన్నా దీన్ని బ్రహ్మాండం అంటారు. బ్రహ్మాండం బ్రహ్మాండం అంటే ఇంకా దానికి మీ ఊహాతీతమైన చైతన్యంతో ప్రతి అణువున ఆవరించి ఉన్నది విశ్వశక్తి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తే మరి మన ఒక సాధారణమైన మానవుడి దగ్గరికి వద్దాం. అంటే జంతువులు అవి అన్నింటికి కూడా వాళ్ళ అవయవాలు కానీ, నిర్మాణం కానీ, వాళ్ళు తీసుకునే ఆహారం కానీ, సాధు జంతువులు ఉన్నాయి, క్రూర జంతువులు ఉన్నాయి. ఆహారం శాకాహారం అని మనం వాల్యూ చేస్తున్నాం అన్ని. అది మరి ఒకసారి అది ఒక పెద్ద ఇది కనుక దాన్ని పక్కన పెట్టి మన విషయం మానవుడిగా తీసుకుంటే కనుక మానవుడు మనకు ఎదురుగుండా కనిపిస్తున్నాం అంటే కనిపించే అవయవాలు కనిపిస్తున్నాయి మీకు. ఇంకా బయటోడైతే మీ బ్యాక్ సైడ్ అన్ని కూడా చూస్తారు. కానీ ఇవన్నీ ఈ మానవుడి యొక్క శరీరం ఎలా వచ్చింది? మనం ఈ శరీరం అంతా కూడా కణ సముదాయం, సెల్ సిస్టమ్. ఆ సెల్ ఇంకా డిఎన్ఏ అది కూడా చెప్తున్నారు కదా. అంటే మన సైన్స్ వృద్ధి పొందిన కొద్ది మనం డెప్త్కి వెళ్తూ ఎన్నెన్నో తెలుసుకుంటున్నాం. మన సెల్ అనేది కూడా ప్రతి సెల్ కూడాను ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ ఉంటాయి. ఎప్పుడు నిరంతరం చైతన్యం. ప్రతి సెల్ కూడా చైతన్యం లేకపోతే డెడ్ అది. సో మన శరీరంలో ఎన్ని కణాలు ఉన్నాయి, ఇవి ఎప్పుడు కూడా వేరియేషన్ ఉంటుంది. ఒకళ్ళు లావుగా ఉంటారు, చిన్నగా ఉంటారు, పెద్దగా ఉంటారు. నాట్ లెస్ దాన్ 100 ఇందాక కదా బిలియన్స్ చెప్పుకున్నాం కదా, 100 బిలియన్, నాట్ లెస్ దాన్ 100 ట్రిలియన్స్ ఆఫ్ లివింగ్ సెల్స్ మన బాడీ. అర్థమైంది మీకు? ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? 1000 into 1000 బిలియన్, మిలియన్ into 1000 బిలియన్. ఆ బిలియన్ into 1000 కాల్డ్ 1 followed by 12 zeros. దాన్ని ఏమంటారంటే తెలుసు, మీరే చెప్పేస్తారు, ట్రిలియన్ అంటారు. అటువంటి నాట్ లెస్ దాన్ 100 ట్రిలియన్స్ ఆఫ్ లివింగ్ సెల్స్ మన బాడీ. ఆశ్చర్యంగా ఉందా లేదా? ఒక్క సెల్. మళ్ళీ ఈ బాడీని అంతా మనం ఊహించుకోలేం కనుక కొన్ని కోట్లాని కణాలు కలిపితేనే ఒక పార్ట్. అన్ని పార్ట్లు కలిపితేనే ఇది. ఇందులో ఏం జరుగుతుంది? మళ్ళీ చైతన్యంలో హయ్యర్ లెవెల్లోకి వచ్చాం మనం. మానవుడు అంటే చాలా ఎక్కువ. సో సూపర్మెన్లు ఉంటారని వేరే సంగతి. ప్రతి కణానికి, ప్రతి కణం ఇన్ని ట్రిలియన్స్ ఆఫ్ లివింగ్ సెల్స్ కి ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ధ్యానంలోకి అందరికీ తెలుసు. శ్వాస మీద ధ్యాస. ఒక శ్వాస లోనికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రావడానికి వచ్చేది పట్టిక ఆరోగ్యవంతునికి వచ్చేది ఓన్లీ 4 seconds. అలాగే రోజుకి 21,600 సార్లు లోనికి వెళ్ళి బయటకు రావడానికి తీసుకుంటే కనుక అన్ని శ్వాసలు జరుగుతున్నాయి. శ్వాసలు మనం తీసుకోవడం లేదు, వదలడం లేదు. అమ్మ గర్భం నుంచి బయటికి రాగానే వచ్చేది తొలి శ్వాస. ఆ తొలి శ్వాస తోటే అప్పటిదాకా ఉన్న కడుపులో, ఆ గర్భంలో ఉన్న ఆ ఎన్విరాన్మెంట్ లో హ్యాపీగా ఉన్న ఆ శిశువు బయటికి రాగానే చాలా గందరగోళం అయిపోయి ఈ ఎన్విరాన్మెంట్ తట్టుకోలేక ఒక ఫస్ట్ తట్టుకోకపోయినా ముందు శ్వాస ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇది ప్రకృతి, ఇది ఒక చైతన్యం. సో శ్వాస శక్తి అనేది ఒక చైతన్యం. అదే బయటకు వచ్చినప్పుడు ఒక ఏడుపు వస్తుంది శిశువుకి. ఆ ఏడుపు ఎందుకు వస్తుందంటే ఈ థైరాయిడ్ దగ్గర, ఆ కంఠం దగ్గర అది ఓపెన్ అవ్వాలి. ఆ థ్రోట్ చక్ర అది ఓపెన్ అయితేనే కానీ తర్వాత మాట్లాడలేరు. అది లేకపోతే మూవే. సో ఈ విధంగా ప్రకృతి మనకి భూమిలో పడంగానే ఎంత చేస్తుందో చూడండి. శ్వాస, తొలి శ్వాస. ఈ శ్వాస నిరంతరం ఏ క్షణంలో ఎప్పటికీ కూడా ఉంటుంది. ఎప్పటిదాకా ఉంటుంది? అందుకనే ఎవరన్నా బాడీ వెకెట్ చేస్తే తుది శ్వాస విడిచారు అంటారు. అంటే అది ఆఖరి శ్వాస. ఇవన్నీ యాక్చువల్ చెప్పాలంటే ఈ పుట్టుకతోటే
మనకి 2 కూడా ఉన్నాయని చెప్తాడు. సారు దీన్ని మనం బర్త్‌డే అనుకుంటున్నాం. పుట్టినప్పుడు బర్త్‌డే అంటున్నాం. కానీ నీ బర్త్ ఎప్పుడు జరిగిందంటే గర్భంలో ఐదో ఐదో నెలప్పుడు అది తల్లులు మాత్రమే మాతలకే తెలుసును. ఒక కదలిక ఏర్పడుద్ది. అప్పుడు వస్తుందనమాట యాక్చువల్‌గా ప్రాణం అనండి, సోల్ అనండి, ఏదైనా అనండి. అంతకుముందు లేనిది లోనికి వస్తుంది. అది ఇక్కడ మన మానవ రూపంలో మనకి అదే జంతువు అయితే ఏదైనా కూడా బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం నిరంతరము ఆ శ్వాస ప్రతి సెల్‌కి కూడా 3 శక్తులు కావాలి. ఒకటేంటంటే శ్వాస శక్తి. ఈ శ్వాస లేనిదే ఒక క్షణం ఉండలేం. నెక్స్ట్ క్షణం కూడా చెప్పడానికి లేదు. శ్వాస లేకపోతే అదే లాస్ట్. సో, ఈ శ్వాస మనం వచ్చినప్పుడే ఇన్ని శ్వాసలు ఈ లోకంలో ఉన్నాయి అనే సృష్టికర్త ఇచ్చేస్తారండి బ్యాంక్ బ్యాలెన్స్. అది ఎంత వాడుకుంటే అంత, ఎక్కువ వాడుకుంటే తక్కువలోనే వెళ్ళిపోతారు. అదే ప్రాణాయామం అలా చేసి మన 110 సంవత్సరాల మన సదానందగిరి మనకెదురుగుండా ఉన్నాడు. ఇంకా ఎక్కువ ఉన్నవాళ్ళు వేరే వేరే ఉన్నారు కానీ ఎందుకున్నారంటే ఆయనే చెప్తుంటారు. శ్వాసని నేను తక్కువ వాడుకుంటాను. అంటే ఎక్కువ టైం అన్నమాట. ఎక్కువ టైము మనం నిమిషానికి 15 శ్వాసలు కాకుండా 10 శ్వాసలు. మనకి రాత్రులు జరుగుతా ఉన్నాయి. అందుకే మన లైఫ్ స్పాన్ మనకి రెండో మొదటి శ్వాస శక్తి, రెండోది విశ్వశక్తి. విశ్వశక్తి ఎప్పుడైతే మనకి మన ఆలోచన రహిత స్టేజ్‌లో ఉందో మన సహస్రారంలో విశ్వశక్తి వస్తుంది. మనం ఈ రోజు ఎంత కష్టపడి ఎంత శ్రమపడి బాగా హాయిగా నిద్రపోయినా కూడా పొద్దున ఫ్రెష్‌గా లేవడానికి కారణం ఏంటంటే ఆ విశ్వశక్తే. అదే ఆ విశ్వశక్తి వల్లనే మన దైనందిక పనులన్నీ మనం రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉన్నాం. కానీ అదే మనకి ఈ రోజుల్లో ఇప్పుడుండే మన వృత్తులు, వ్యాపారాలు వీట్లి వల్ల అది సరిపోవడం లేదు. అందుకోసమే ధ్యానం అనే అనేది మనకి ఎప్పటినుంచో ఉంది. బుద్ధుడు మనకి దగ్గరికి ఇచ్చాడు. అది మన పితామహ పత్రిజీ వల్ల బాగా వైడ్ స్ప్రెడ్ అయ్యి ధ్యానం అంటే చేసే పని కాదది. ఏమీ కాదు. ఏమీ చేయడు. జరుగుతున్నదేదో గమనించడం అంతే. సో, అది మీకు చెప్పవసరం లేదు. సో, ఈ విధంగా మనం ప్రతి సెల్‌కి ఏం కావాలి? శ్వాస శక్తి కావాలి. విశ్వశక్తి కావాలి. నెక్స్ట్ మూడోది ఆహార శక్తి కావాలి. ఈ ఈ ఆహారం మనం చెప్పుకుంటున్నాం అది. యుక్తాహారం అన్నారు మన భగవద్గీతలో. యుక్తాహారం, యుక్తమైన ఆహారం బాడీ ఈ శరీరానికి ఏదైతే అనువుగా ఉంటుందో దాంట్లో మినరల్స్, విటమిన్స్ వాట్ నాట్ అన్నీ ఏదైతే కావాలో, ఏదైతే మనకు అందించబడుద్దో అది మాత్రమే తీసుకోవాలి అనేది మనం అందరికీ చెప్పుకుంటున్నాం మనం. ఇంతకుముందు ఎలాగున్నా ఇప్పుడు మనం శాకాహారమే ఈ శరీరానికి, ఈ అవయవాలని అన్నింటికీ అనువైనది శాకాహారమే అని చెప్తున్నాం. పదే మన ధ్యేయం ఏం లేదు, అది మెయిన్. శాకాహారం ఎప్పుడైతే వచ్చిందో ఆలోచనలు అన్నీ కూడా అలాగే కరెక్ట్‌గా ఉంటాయని మనం చెప్తున్నాం. సో, ఈ విధంగా ఈ 3 శక్తులు ఎప్పుడైతే ఒక్కసారికి ఆ సెల్‌కి ఏంటి ఏ సెల్లు? 100 ట్రిలియన్స్ ఆఫ్ లివింగ్ సెల్స్‌లో ప్రతి సెల్ కూడా ఏమవుతుందంటే 3 శక్తుల వల్ల ఒక ఒక అందులో ఒక ఉష్ణం ఏర్పడుద్ది. కంబషన్ ఏర్పడుద్ది. ఉడుకుతుంది. ఆ ఉడుకునిదే మనకి ఎనర్జీ వస్తుంది. మన ఎనర్జీ వెనకాల ఎంత ఉందో చూడండి. అన్ని సెల్స్ కూడా నిరంతరము ఈ 3 శక్తుల వల్ల మనం పొందుతున్నాము. మరి ఇది కూడా ప్రతి కణం కూడా చూడండి మనకి ఎన్నో కణాలు చెప్పుకున్నాం కదా. ఈ కణాలు కూడా నిరంతరం మళ్ళీ చైతన్యం. ప్రతి క్షణం కూడా మారుతూ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా హై స్కూల్‌లో చదువుకున్నాము. ఎర్ర రక్త కణం ఉందంటే 120 రోజులు ఉంటుంది. అంటే ఈ రోజు క్రియేట్ కాబడింది. రేపు రెండో రోజు, మూడో రోజు 119 తర్వాత లైవ్ అయిపోతుంది. ఇక్కడ జరిగేది ఎలా? మొత్తం సృష్టిలో అంతా జరిగేది సృష్టించబడ్డది ఏదైతే ఉందో అది స్థితిలో ఉంటుంది. కొన్నాళ్ళు ఉంటుంది. అంటే మనం తొలి శ్వాస నుంచి తుది శ్వాసలో మధ్యలో మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటుంది. తర్వాత లైవ్ అవుతుంది. ఈ లైవ్ స్థితి
సృష్టి స్థితి లయకి దీనికి నో డివియేషన్. ఈ సృష్టి అంతా అలా జరుగుతూ ఉంది ప్రతిదీ. మరి దీనికి ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. మనకి అవతార పురుషులు ఉన్న రాముడు కానీ కృష్ణుడు కానీ మనకన్నా ఇంకా చాలా దారుణంగా వాళ్ళు వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోవడం. అలాగే మనం ఎంతో ఎంతో ఇదిగా ఉన్నాం. నాకు 70 ఏళ్ళైంది, 80 ఏళ్ళైంది, 90 ఏళ్ళు. మా 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 అన్నగారు 99 సంవత్సరాలు 8 నెలలు. అంటే 110 సంవత్సరాల ముందు తక్కువే అది. ఆ చివరిలో ఏదో కారణం ఉంటుంది. అది అది అయిపోయినాక కర్మ సిద్ధాంతం ఉంటుంది. అది నేను బాగా నమ్ముతాను. సారు ఈట్లో మేమందరం వెళ్ళి కూడా అక్కడ కూడా కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నారు. సో అంతా అన్నీ ఉన్నా కూడా మన కర్మని మనం అది అనుభవించి తీరవలసిందే. సంచిత కర్మ కోసం వస్తున్నాం. ఇక్కడ ఈ జన్మలో ఈ ప్రారంభ కర్మ తీర్చుకోవాలని అనుకుంటాం. అది తీర్చుకోకుండా మళ్ళీ ఆగామి కర్మ కూడా మళ్ళీ వేసుకోకుండా మనం ప్రారంభ కర్మ మిగతా ఏ కర్మలున్నా కూడా ఉన్నా జ్ఞానం ద్వారా జ్ఞానం ద్వారా ముక్తి. ఈ జ్ఞానం ద్వారా మనం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాను. భగవద్గీతను మించింది ఏమీ లేదు. ఆ కృష్ణ సందేశం, చక్కని యోగ పరంపర, కృష్ణ సందేశం, వాక్షేత్రం, ఇటువంటివన్నీ కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ చేతిలోనే ఉంది. ఈ పనులు ప్రబోధనలో మీరందరూ కూడా ఇప్పటిదాకా ఏదైతే చూడలేదో అన్ని కూడా వింటూ మీ జ్ఞానాన్ని బాగా పెంచుకుంటారని, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక, ఈ ప్లాట్ఫామ్ నాకు ఎంతో కృతజ్ఞతలు. ఈ నిర్వాహకులకి మరింత మాకు నిన్నటికన్నా వేళ కొంచెం మంది వచ్చింటారు. ఇది చాలా తక్కువ, 100 తక్కువ రాకుండా అందరూ మీరు శ్రమిస్తే మీద అందరు కూడా నేను దాదాపు 200 మందికి పంపించుంటాను. కానీ మళ్ళీ కొద్దిగా ఒక 20-30 మందికి లేపడదు. అలా కాకుండా అంత చైతన్యం గురించి మాట్లాడుకుంటున్నాం. మనలో బాగా పెరగాలి. పొద్దుడే సూర్యుడి కన్నా లేటుగా మాత్రం లేవదు. మీకు షిఫ్ట్లు ఏమన్నా ఉన్నాయనుకోండి, సూర్యుడు లేచి తర్వాత పడుకుని కావాలి. సో ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి, ముఖ్యంగా శైలజ మేడము ఇంత గొప్పగా ఇది ఇవ్వడానికి కారణం మూలం ఆవిడకి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ 3 రోజులు చెప్పిన దాంట్లో నాకు నేను ఒక 6 నెలల పై నుంచి ఏడాది దాకా దీంట్లోనే ఉన్నాను. ఎంతమంది గొప్ప మాస్టర్లు అతను మిస్ కావద్దు దయచేసి. ఏదో నేను చెప్తున్నాను, అమ్మాయి చెప్పింది అదే కాకుండా గ్రేట్ మాస్టర్స్ అందరూ దీంట్లో రావడానికి అవకాశం ఇస్తున్నారు. సో మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే. మళ్ళీ అవకాశం ఇస్తే రావడానికి ప్రయత్నిస్తాను. తప్పకుండా సార్. మీలాంటి గురువులు మాకొచ్చి ఆత్మజ్ఞానం పంచాలి, అదే సార్ మాకు కావాల్సింది. చాలా అద్భుతంగా ఉంది సార్ క్లాసు. చాలా సృష్టి రహస్యం గురించి చిన్నప్పుడు బుక్కుల్లో చదువుకున్నాము, జియోగ్రఫీ గురించి. అది కేవలము ప్రశ్న సమాధానం వరకే పరిమితంగానే సార్. ఈరోజు చాలా అద్భుతంగా మీరు సృష్టి రహస్యం గురించి, ఆ మూల చైతన్యం నుంచి ఒక శబ్దం వచ్చింది, మళ్ళీ తర్వాత సోలార్ సిస్టమ్, మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీ, ఆ గ్యాలక్సీలో ఒక గ్యాలక్సీలో మనం సోలార్ సిస్టంలో ఉన్నాము అన్న విషయాన్ని చాలా అద్భుతంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు సార్. అలాగే బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ఇవన్నీ కూడా మళ్ళీ ఈరోజు నెత్తికి తెచ్చుకున్నాం సార్. ఎప్పుడో చిన్నప్పుడు అవన్నీ చదువుకున్నాము, కానీ ఇందులో ఇంత రహస్యం ఉందనేది అప్పుడు తెలియలేదు సార్ మాకు. చాలా సృష్టి రహస్యం అంటే ఎంత అద్భుతమైనటువంటి టాపిక్. ఈరోజు మేమందరూ అదృష్టవంతులు సార్. ఇలాంటి టాపిక్ మేము ఈరోజు విన్నందుకు, మీ ద్వారా విన్నందుకు మేము అదృష్టవంతులం సార్. అట్లా దాని గురించి ఎంత అద్భుతంగా చెప్పారు సార్ మాకు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. పత్రిజీ మహిళా చైతన్యం తరపున మీకు కృతజ్ఞతలు సార్. అలాగే మన మాస్టర్ సార్. డాడీ అమ్మా చాలా చాలా అద్భుతంగా ఉంది డాడీ. కనపడంలా ఎవరు నువ్వు?
సిఎస్ మూర్తి గారు అన్నది. నిన్న మొన్న అదొకటేవు. డాడీ అసలు నిజంగా సోషల్ మాస్టర్ గుర్తు చేశారు డాడీ ఒకసారి మాకు. సోషల్ మాస్టర్ మా చిన్నప్పుడు చెప్పి సోషల్ మాస్టర్ గుర్తు చేశారు. కాకపోతే అవి చదువుకున్నాం కానీ ఇంత వివరంగా మాకు తెలియదు కదా డాడీ ఆ వయసులో. బిగ్ బ్యాంగ్ నాకు థియరీ దేవుడు అనేది అవగాహన లేదు, కానీ ఆ పదం వాడతాం. మరి ఓసు పదం ఏదో. నాకు దేవుడు ఇచ్చిన అమ్మాయి ఈ అమ్మాయి మా పిరమిడ్ హౌస్ లోనే ఉంది 2 నెలల నుంచి. ఎంత డాడీ చైతన్యం ఓకే పొంది సార్. నిన్న మొన్న ఏయ్. క్లాసులు ఎలా చూడండి. ఏయ్ ఓకే. హార్టీ కంగ్రాచులేషన్స్ బ్రహ్మాండంగా చెప్పావయ్యా. థ్యాంక్ యూ ఈయన డాడీ మాకు చాలా ఈయన మాకు 75 ఏళ్ళ ఫ్రెండ్. ఈయన 75 ఏళ్ళు అంటే మా ఏజ్ ఎంత ఉంటుందండి? మాకు 83 సంవత్సరం ఇద్దరికి కూడా బాల స్నేహితుడు. చాలా excellent. ఈయన పేరు డాక్టర్ ఏవి రావు. డాక్టరేట్ ఏవి రావు అని పేరు అనమాట. అన్నీ వచ్చు. ఏవి రావు అంటే అన్నీ వచ్చు. గమ్మత్తుగా ఉంది. చాలా ఈ మధ్య మన అందరూ టీంలోకి వచ్చారు. అందరూ చిన్నపిల్ల వాళ్ళం అయిపోయినాం సార్ ఈ రోజు. చిన్ననాటి జ్ఞాపకం అయిపోయినాం సార్. మా ఇద్దరికి 10 రోజులు తేడా. 83 నో. చాలా చాలా ఓకే. చాలా చాలా బ్రహ్మాండంగా ఉందయ్యా. థ్యాంక్ యూ. ఇదివరకు ఇది PMC లో లాస్ట్ ఇయర్ చెప్పాను, కానీ అది ఇంటర్వ్యూ టేప్ లో శృతి మేడం నాకు చాలా ఇష్టం ఆవిడంటే. ఈ ఇంటర్వ్యూలో చెప్తుంటే మనలో లోనయ్యన్నీ బయటికి తీసుకొస్తుంది. చాలా గ్రేట్ గా ఉండదు. 36 మినిట్స్ మాత్రమే అది. ఓకే, అది కూడా వినొచ్చు. సేమ్ ఇలాగే ఉంటుంది, కానీ దాని నుంచి కొంచెం డెవలప్